తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఏదైతే జర్నలిస్టులు కావచ్చు, రైతులు కావచ్చు, చివరికి ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ కూడా వాళ్ళకి సంబంధించి హక్కుల కోసం పోరాడితే వాళ్ళ మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేసిన సందర్భాలు మనం ఎన్నో ఈ సంవత్సర కాలం పాటు చూసినాం. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున నిరంతరం పోరాడుతూనే ఉంది. ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు పార్టీకి సంబంధించి సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, వాళ్ళు నిరంతరం కూడా ప్రజల తరపున పోరాడుతుంటే వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించి వాళ్ళందరినీ కూడా మరి అరెస్టులు చేసి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించే ప్రయత్నం అయితే ఇక కాంగ్రెస్ సర్కార్ అయితే చేస్తున్న తరుణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఏదైతే ఈ మధ్య కాలంలో హరీష్ రావుకు సంబంధించి కావచ్చు, కేటీఆర్ సంబంధించి కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ అని ఒక లీకులు ఇవ్వడం, అదేవిధంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, అనేక విషయాల్లో లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ఏదో ఊహాగానాల మీద మొత్తం ప్రజలందరూ కూడా వాళ్ళ మెదళ్ళు నింపేటట్టు ప్రచారం అయితే చేస్తున్నారు. మరి రీసెంట్గా చూసినాం ఫార్ములా 1 రేస్ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున అందులో అవినీతి జరిగిందంటూ కూడా లీక్లు ఇచ్చి దాన్ని తప్పుపు దారి పట్టే ప్రయత్నం చేసిరు. ఎప్పటికున్నా కూడా ఏదైతే మరి చట్ట ప్రకారం ముందటికెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మరి ఇప్పటికి చూస్తే గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, ఆ తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు, హరీష్ రావుకి అయితే మరి అంటే కోర్టుకు సంబంధించి కూడా మరి హరీష్ రావుకు ఒక న్యాయం జరిగిందనే అంశాల గురించి కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడినాం. ఇక ఈరోజు మధ్యాహ్నం అంటే ఈరోజు చూసుకుంటే ఉదయం కాలంలో మరి శనివారం రోజు చూసుకొని శనివారం ఆదివారం అంటే ఏదైతే కోర్టులకు హాలిడే ఉంటాయి, ఏ ఒక్క పౌరుడైనా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పౌరుడైనా తనకు కావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాడు. మరి కోర్టుల హాలిడే చూసుకొని మరి అరెస్టు చేయడం ఏ వరకు మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం మనం ఒకసారి ఆలోచించాలి. ఇది ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అనేక సందర్భాల్లో ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిరు. అదేవిధంగా మరి జైలుకు పంపించేటట్టయితే ఆయన మీద లేని కేసులన్నీ కూడా నమోదు చేసి పంపించే ప్రయత్నం చేసిరు. ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఆయన అరెస్ట్ చేసి ఏదో మరి అది కోర్టు పరిధిలో ఉన్నది, మనం చాలా తక్కువ మాట్లాడాలి అంశం గురించి, ఎందుకంటే ఆ కోర్టు పరిధిలో ఉన్నది న్యాయం జరుగుతుందనే చాలామంది కూడా భావిస్తున్నారు. సో మనం దాని గురించి తక్కువ మాట్లాడదాం. ఇక ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఏదైతే జర్నలిస్టులకు సంబంధించి కావచ్చు, ఇక రైతులకు సంబంధించి కావచ్చు, మరి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళు పూర్తి మొత్తంలో వాళ్ళ మీద దాడులు చేయడం, పోలీసులతో కొట్టియడం, వాళ్ళని బెదిరించడం, ఏదైతే భయాందోళన వాతావరణం అయితే సృష్టించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది, మేము దగా పడ్డాం కాంగ్రెస్ ప్రభుత్వంతో అని అయితే వాళ్ళు చెప్తున్నారు. మా నిరుద్యోగులకు సంబంధించి కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, మరి ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ హక్కుల గురించి మరి పోరాటం చేసిరు. ఆనాడు పోరాటం చేసిరు, ఈరోజు పోరాటం చేసిరు. నాడు చేస్తేనేమో మంచోళ్ళు అయ్యారు, ఈరోజు చేస్తేనే వాళ్ళు అయితే ఈరోజు వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళు దయ్యాలు అయ్యారు. వాళ్ళంతా మరి పేడ్ బ్యాచ్ అయ్యారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో. ఇక మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ మధ్య కాలంలో మరి ఏదైతే ఈ నిరుద్యోగుల అంశాన్ని వాళ్ళకి అంటగడుతూ, లేకపోతే లగాచర్ల అంశం కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటగడుతూ, ఇట్లా రకరకాలుగా మరి ఎవరు మాట్లాడినా కూడా బీఆర్ఎస్ పార్టీకి జతేయడం, ప్రజలను కూడా డైవర్షన్ చేయడం, ఈ రకంగా ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుంది. 18 నెలల కాలంలో ప్రజలకు ఏం చేసిరంటే చెప్పుకోవడానికి ఏం లేదు, కేవలం అరెస్టులు చేస్తున్నాం, జైలు పంపిస్తున్నాం అని చెప్పుకోవడానికి తప్ప వీళ్ళు చేసింది ఎక్కడ కూడా ఏం కనబడతలేదు. 6 గ్యారెంటీలు అట్టకెక్కినాయి, 420 హామీలు గోదావరిలో పోయినట్టుగానైతే మనకు అర్థమవుతుంది. ఇక కౌశిక్ రెడ్డి అరెస్టుకు సంబంధించి కూడా మరి చాలామంది అయితే ప్రభుత్వం మీద మండిపడుతున్న తరుణం కూడా మనం చూస్తున్నాం. ఇక నిరుద్యోగులకు సంబంధించి మరి ఏదైతే జనార్దన్ కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మరి మీరు నిరుద్యోగుల పక్షాన ఎందుకు పోరాడుతున్నారు, మీకు ఆఫర్లు ఇస్తున్నారట, ఫస్ట్ ఆఫర్లు ఇస్తున్నారట, దానికి ఒప్పుకోకపోతే వాళ్ళ మీద కేసులు పెడతామని భయపెట్టించడం, అదేవిధంగా జైలుకు పంపిస్తామని భయపెట్టించడం, ఇక రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారట పోలీసులు. ఈ మధ్యకాలంలో మరి జనార్దన్ కూడా బహిరంగ సభలో కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఇక నిరుద్యోగులు అట్లా ఉంటే విద్యార్థులకు సంబంధించి గురుకుల కళాశాలలో కావచ్చు, గురుకుల హాస్టల్స్లో కావచ్చు, గురుకుల పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పాఠశాలలో కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, లేకపోతే ఏదైతే మిడ్ డే మీల్ సంబంధించి ఏదైనా కూడా దానిలో పురుగులు వెళ్ళడం, లేకపోతే అన్నం ఖరాబ్ అవ్వడం, లేకపోతే
కూరలు ఖరాబ్ కావడం కావచ్చు, లేకపోతే అపరిశుభ్రత వాతావరణాలు ఉండటం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఆ విద్యార్థులంతా కూడా ఇబ్బందికి గురవుతున్నారు. మరి విద్యార్థుల పరిస్థితి నాడు ఎట్లుండే నీడు ఎట్లున్నదని బడిబాట కార్యక్రమం అనేది బీఆర్ఎస్కి సంబంధించి కొంతమంది నాయకులు అయితే బడిబాట కార్యక్రమం పెట్టుకొని మరి గురుకులకు సంబంధించి కూడా ప్రతి ఒక్క గురుకుల కళాశాలను కావచ్చు, గురుకుల పాఠశాలను కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు పూర్తి మొత్తంలో మరి సందర్శించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, స్కూళ్ళలోకి రానియకపోవడం, గేట్లకు తాళాలు వేయడం, విద్యార్థులను బెదిరించడం అనే సందర్భాలు వందలలో ఉన్నాయి. అంటే ప్రభుత్వం కూడా గురుకులాలలోకి వెళ్తే వాళ్ళ ఏదైతే అసౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఇబ్బందులు ఏవైతున్నాయో అవన్నీ కూడా బయటికి వచ్చి ప్రభుత్వం కూడా పూర్తి మొత్తంలో బదనాం అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేసిర్రు. పోలీసులకు సంబంధించి మరి బెటాలియన్ కానిస్టేబుల్లకు సంబంధించి వాళ్ళకి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి, అంటే వాళ్ళు కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు, మాకు ఇబ్బందులకు గురవుతున్నాం, మా పిల్లలు వాళ్ళ తండ్రులను గుర్తుపట్టట్లేదని కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద పోలీసుల మీదనే లాఠీ చార్జ్ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే, అది రేవంత్ సర్కార్కే సాధ్యమైందని మనం చెప్పుకోవచ్చు. ఇక మనం చూస్తూనే ఉన్నాం అంటే జీవో నెంబర్ 317 కావచ్చు, అదేవిధంగా జీవో నెంబర్ 29 బాధితులు ఎవరైతున్నారో వాళ్ళు రాష్ట్రంలో ఎంతవరకు కూడా మరి ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేసిర్రు, ఎన్ని వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసిర్రు, వాళ్ళు ఎన్నిసార్లు గాంధీ భవన్ ముట్టడించారు అనే అంశాలు కూడా మనం చూసాం. ప్రభుత్వం వాళ్ళ పట్ల కూడా ఏమాత్రం చిత్తశుద్ధి చూపెట్టకుండా వాళ్ళ పట్ల అక్కసు ప్రవర్తించి వాళ్ళ పట్ల భౌతికంగా దాడులు చేయడం, అరెస్టులు చేయడం, ఫోన్లు చేసి బెదిరించడం, ఇక ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ మధ్య కాలంలో జరిగినాయి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూస్తే మరి వీళ్ళు ఇచ్చినటువంటి స్లోగన్ ఏంది, ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజాపాలన, ఇది ఏదైతే చట్టాన్ని గౌరవించే పాలన అని చెప్తుంటారు. మరి తెలంగాణలో ఎక్కడ కూడా చట్టాన్ని గౌరవించినట్టు కూడా ఎక్కడ కనబడతలేదు, ప్రజల పాలన కూడా ఎక్కడ కూడా కనబడతలేదు. రైతులకు సంబంధించి ఏదైతే ఎరువులకు సంబంధించి కూడా మరి గతంలో 10 ఏళ్ల కిందట ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ఎరువులకు సంబంధించి ఈరోజు కూడా అదేవిధంగా ఎరువుల కొరతతోటి అదేవిధంగా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు భరోసా ఇవ్వలేదు, రైతు బంద్ అయినా కనీసం ఇస్తలేరు అని చెప్పిన ప్రభుత్వము తీరు ఇప్పటికి కూడా మారలేదు. రైతులకు ఇస్తానటువంటి ఏదైతే రైతు బీమా, అంటే ఒక చనిపోయినటువంటి రైతుకు 5 లక్షల బీమా గత ప్రభుత్వం వారం లోపలనే డైరెక్టు ఏదైతే రైతుకు సంబంధించిన కుటుంబ సభ్యుల అకౌంట్లోనే పడుతుండే. మరి రైతు బీమా సంగతే అసలు వాళ్ళు మర్చిపోయారు. ఇక అదేవిధంగా చూసుకుంటే రుణమాఫీ చేసినామని వీళ్ళు రైతు పండుగలని కార్యక్రమాలు పెట్టిరు, ఎక్కడ కూడా రుణమాఫీ కూడా జరిగిన దాఖలాలు 100% కూడా ఎక్కడ కూడా కనవల్లే. కేవలం 40 నుంచి 50% వరకే రుణమాఫీ చేసి మిగతా అంతా కూడా చేతులు దులుపుకొని పక్క రాష్ట్రాలకి ప్రచారానికి వెళ్ళి మేము 100% రుణమాఫీ చేసినాం, రైతులకు మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్తున్నారు. మరోపక్క నిరుద్యోగులకు సంబంధించి కూడా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాస్తవంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఫిజికల్గా ఇచ్చినటువంటి ఏవైతే నియామక పత్రాలు ఉన్నాయో అవి కేవలం 10,000 నుంచి 12,000 మాత్రమే ఈ ప్రభుత్వం సంబంధించి నోటిఫికేషన్లు. మిగతా అంటే సుమారు 40,000కు పైగా నోటిఫికేషన్లు గత ప్రభుత్వంలో ఇచ్చినాయి. అవి కేవలం నియామక పత్రాలు ఇచ్చే టైంలో ఏదైతే మరి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ రోజు వాళ్ళు ఇవ్వలేకపోయారు. అవి ఈరోజు ఇచ్చి మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. 18 నెలల కాలంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి ఏమాత్రం కూడా ఆలోచించకుండా సభా సాక్షిగా అబద్ధాలు ఆడుతున్నాడు. దీన్ని ఏదైతే నిరుద్యోగులు కూడా ఎక్కడికక్కడ కూడా ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ఏదైతే మరి ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద ఎక్కడికక్కడ కేసులు పెట్టడం, వాళ్ళ మీద మరి ఏదైతే ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించడం కూడా అనేక సందర్భాల్లో చూసినాం. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీద కాంగ్రెస్ నాయకులు అంటే ఎంత దారుణంగా కొట్టిరంటే, ఇక తెలంగాణలో ఆంధ్రాలో ఏ విధంగానైతే దాడి రాజకీయాలు ఉంటాయో తెలంగాణలో కూడా ఈ మధ్య కాలంలో అవి జరుగుతున్నట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కూడా మరి అంతర్గతంగా అందరూ కలిసిమెలిసి ఉన్నారా, వాళ్ళ ప్రజాపాలన అని చెప్పారు. మరి ప్రజాపాలన నిజంగా కొనసాగుతుందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా సఖ్యతగా ఉంటున్నారా అంటే
కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కడికక్కడ వర్గ విభేదాలు అయితే చెలరేగుతున్నాయి, ఎక్కడికక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. అంతర్గతంగానే కాకుండా బహిరంగంగానే ఒకరికొకరు ప్రెస్ మీట్లు పెట్టి మరి తిట్టుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో వరంగల్ జిల్లాలో ఏదైతే కొండమురళి చేసినటువంటి వాక్యాలు సంచలనం సృష్టించినాయి. ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఇతర కాంగ్రెస్ నేతలు కూడా బహిరంగానే ఒకరి మీద ఒకరు కూడా మండిపడుతున్న సిచ్యువేషన్ చూసినాం. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే వరంగల్లో జరిగినటువంటి ఒకరికి అంటే ఇటు ఏదైతే కొండమురళి వర్సెస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనుకోవచ్చు, లేకపోతే ఇంకొంతమంది నాయకులు అనుకోవచ్చు, చాలా పెద్ద ఎత్తున అక్కడ రాజకీయ దుమారం రేగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక సొంత పార్టీలోనూ కొండ ఫ్యామిలీకి వ్యతిరేకత మొదలైంది. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఏకమవుతున్నారు. ఎమ్మెల్యే నాయని నరసింహారెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఈ పాపాన్ని మేం మోయలేమంటూ చేతులు ఎత్తేశారు. ఒక్కో ఇటుక కట్టుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటే కొండ ఫ్యామిలీ కూల్చేస్తుందంటూ బహిరంగంగా చెప్పుకొచ్చారు. త్వరలోనే అధిష్టానంను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ పాపాన్ని మేం మోయం, ఇక అధిష్టానం ఆలోచన చేయాలి. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం, మాకు నచ్చింది మాట్లాడతామంటే ఎట్లా? మేము నిలబెట్టిన పార్టీని కూల్చుతున్నారు. త్వరలోనే అధిష్టానంకు ఫిర్యాదు చేస్తాం. కొండా దంపతుల వ్యవహారంపై వరంగల్ జిల్లా నేతల ఆగ్రహం. ఎమ్మెల్యే నాయన్ ఇంట్లో మీటింగ్ హాజరైన కడియం, రేవూరి తదితరులు. ఒకసారి మన వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా మనం ఒకసారి మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు, పార్టీలు మారిన నాయకులు ఎవరు, అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి నిఖార్సైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు అనేది అంశాల గురించి కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి ఏదైతే వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాకు సంబంధించి పశ్చిమకు సంబంధించి ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి ఉంటారు. ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. వరంగల్ తూర్పుకు సంబంధించి ఈ కొండ సురేఖ. కొండ సురేఖ ఇప్పుడు మంత్రి వ్యవహరిస్తున్నది. సురేఖకు సంబంధించి ఆమె ఒక భర్త ఎవరైతే ఉంటారో కొండ మురళి అక్కడ ప్రధానంగా మరి పబ్లిక్గానే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి పోలీసులను కావచ్చు, వివిధ విభాగాలను కూడా ఆయన వెంట తిప్పుకోవడం కూడా మరి చర్చనీయాంశంగా ఈ మధ్యలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఏదైతే చుట్టూ చూసుకుంటే ఇంకా నర్సంపేట కావచ్చు, లేకపోతే ఇంకా పరగాల కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, అటు ములుగు కావచ్చు, ఇట్లా వివిధ ప్రాంతాలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఎక్కువ శాతం కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వాళ్ళని ప్రభుత్వం అంటే ఏదైతే ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. ఈ మధ్య కాలంలో ఏదైతే పక్కనే ఉన్నటువంటి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరి బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏరిరు. ఆయన కూడా కొద్దిగా మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణ నేపథ్యంలో ఆయన కూడా కొంతవరకు అయితే మరి ఆయన మీద కూడా కొండ మురళి చాలా వరకు సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఏదైతే వీళ్ళిద్దరి మధ్యలో చాలా వరకు అంతర్గతంగా ఇన్ని రోజులు అంతర్గతంగా కూడా గొడవలైనాయి. కాకపోతే ఇప్పుడు అన్నీ కూడా బహిరంగంగానే గొడవలు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే సీనియర్ నేతలు అంటుంటారో ఏదైతే కొండ మురళికి సంబంధించి కొండ సురేఖకు సంబంధించి కూడా వీళ్ళు ప్రతిక్షణం అధికారంలో ఉన్న పార్టీకి వీళ్ళు వెళ్ళడం అలవాటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. అంటే వీళ్ళు పార్టీ మారుతున్న నాయకులు మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాం, మరి ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అయితే మరి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఇది ఇలా ఉంటే ఏదైతే కొండ సురేఖకు సంబంధించి కూడా ఆమె స్టేట్మెంట్ కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. మంత్రి పదవిపై కుళ్ళుకుంటున్నారు, నా ముందు కూర్చోనికి నామోషి అవుతుండు, మంత్రి పదవి పోతుందని ప్రచారం చేస్తుండు, నాకు అదృష్టం ఉండే మంత్రి అయ్యాను, భద్రకాళి టెంపర్ ఎవరి సొత్తు కాదు, కొందరు తమ సొత్తు అని ఫీల్ అవుతుండ్రు. అంటే అక్కడ ఏంటంటే వాస్తవంగా కడియం శ్రీహరి వర్సెస్ కొండ సురేఖ. ఎందుకంటే కడియం శ్రీహరి సంబంధించి గత కొద్దేళ్లగా ఏం చేస్తున్నాడు, ఆయన మంత్రిగా కొనసాగిండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్నాడు. కాబట్టి అక్కడ కొండ సురేఖ మంత్రిగా ఉండడం వల్ల ప్రోటోకాల్ ప్రకారం కొండ సురేఖకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది, కడియం శ్రీహరికి ఆ తర్వాత ఉంటుంది. సో అక్కడ కొద్దిగా వర్గ విభేదాలు చాలా వరకు జరుగుతున్నట్టు కూడా చూస్తున్నాం. అయితే ఏదైతే కొండ మురళికి సంబంధించి కావచ్చు, కొండ సురేఖ ఏమంటున్నారంటే కడియం శ్రీహరికి నీ మంత్రిగా ఉండడం నచ్చట్లేదు, కేవలం నేను ఒక మంత్రిని కావచ్చు, లేకపోతే మహిళా మంత్రి అని ఆయన కొద్దిగా తక్కువ చూస్తున్నాడు, లేకపోతే ఇంకా విధంగా కూడా ఆమె చాలా వరకు వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఆయన అంటే ఇది మన కడియం శ్రీహరి సంబంధించి కడియం శ్రీహరి
కూతురు కావ్యను ఎంపీ చేసిరు, నా బిడ్డను ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఆమె బహిరంగ చెప్తున్నారు. అంటే ఈ ఏదైతే పొలిటికల్ కాంట్రవర్సీ కాస్త ఏదైతే కుటుంబ రాజకీయాలుగా కొనసాగుతున్నాయి. సో అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకి సంబంధించి ఏదైతే వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారో మరి అన్నిటి మీద దృష్టి పెట్టి ఇక్కడ వీళ్ళకి గొడవ పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి. ఇక ఇది ఇట్లుంటే ఏదైతే మరి రేవంత్ రెడ్డి సంబంధించి ఇప్పటిదాకానే మనం చెప్పినాం, నిరుద్యోగులకు సంబంధించి ఎవరు మరి కొంతమంది నాయకులు ఏమంటారు, వీళ్ళను ఏదైతే మరి పెయిడ్ ఆర్టిస్టులుగా వక్రీకరిస్తారు. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి రెచ్చగొడితేనే వీళ్ళంతా చిరని చెప్తున్నారు. మరి వాళ్ళంతా ఏమంటున్నారు చూద్దాం. నిరుద్యోగులు మరోసారి కదం తొక్కారు, ఇందిరా పార్కు దగ్గర మహాగర్జన పేరుతో గర్జించారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే సర్కారును కూలగొడతామని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లోనూ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓటమును చీల్స్తామన్నారు. కొడంగల్లో ఊరూరు తిరిగి రేవంత్ రెడ్డిని ఇంటికే పరిమితం చేస్తామని సవాల్ విసిరారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అటు నిరుద్యోగుల మహాగర్జనకు వివిధ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, ఉద్యమకారులు సంఘీభావం తెలిపారు. ఇక రేవంత్పై నిరుద్యోగుల కన్నెర, నోటిఫికేషన్లు ఇవ్వకపోతే నీ జాబ్ తీసేస్తాం, నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెడతాం, స్థానిక సంస్థల్లోనూ చిత్తుగా ఓడిస్తాం, మేం పోటీ చేసి ఓట్లు చీల్స్తాం, ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట తప్పింది. సీఎం చిల్లర మాటలు మాట్లాడుతుండు, జాబ్ క్యాలెండర్ ఓ డమ్మీ అయింది, ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇవ్వాలి, లేదంటే ఈసారి ధర్నా చౌక్ కాదు, రేవంత్ రెడ్డి ఇంటి ముందే ధర్నా, ఇందిరా పార్క్ దగ్గర మహాగర్జనలో నిరుద్యోగులు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులే మరి ప్రధాన పాత్ర పోషించిరని స్వయాన రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో స్టేజ్ల మీద చెప్పాడు. మరి అదే నిరుద్యోగులు ఈరోజు ఒకవేళ కనుక మాకు జాబ్ లేకపోతే నీ జాబ్ కూడా కొడతాం, కొడంగల్లో తిరిగి మరి నిన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా ఏదైతే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు ఇల్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా నిరుద్యోగులు అయితే మరి ఒక హెచ్చరికలు అయితే రేవంత్ రెడ్డి జారీ చేసిర్రు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతుంటే అవన్నీ కూడా అమలు చేసి వాళ్ళకు సత్వరమే న్యాయం చేయాలని అయితే నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై నిలదీయాలి, రాష్ట్రంలోని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, ప్రజలకు పార్టీపై విశ్వాసం కల్పించాలి, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి, జిల్లాలో కొత్త కమిటీలను ఏర్పాటు చేద్దాం, ఇది బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడిందంటే ఈయన మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఇక ఏదైతే జూబ్లీ హిల్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక స్థానిక సంస్థ ఎలక్షన్లు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు, ఇవన్నీ రాబోతున్నాయి. సో కొద్దిగా ఎవరికైతే మరి ఇక నేను మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఓట్లన్నీ నిలిచాలి, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలను దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరొక కొత్త స్టంట్కు ఈయన తెరదీస్తున్నాడు. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీని 6 గ్యారెంటీలు అంటే 18 నెలల తర్వాత ఈ 6 గ్యారెంటీలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయి ఈయనకు. ఈయన ఇప్పటివరకు చేసిన ఉద్యమం ఏంది, ప్రజల తరపున పోరాడింది ఏంటంటే ఒక కేవలం మూసి నదికి సంబంధించి అక్కడ బాధితులను ఒకసారి ధర్నా చౌక్లో ధర్నా చేసింది తప్ప ఏ ఒక్కరోజు హైడ్రా దగ్గరికి పోలేదు, ఏ ఒక్కరోజు గురుకుల విద్యార్థుల దగ్గరికి వెళ్ళలేదు, ఏ ఒక్కరోజు నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళలేదు, ఏ ఒక్కరోజు రైతుల దగ్గరికి వెళ్ళినా పాపనైనా పోలే. ఈరోజు ఎలక్షన్ల స్టంట్ కోసం అదేవిధంగా చూసుకుంటే పార్టీ ఉనికి కోసం ఈయన ఈ రకమైన స్టేట్మెంట్లు చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజలు ఈయనకు బుద్ధి చెప్పి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి ఈయనకు సంబంధించి ఏదైతే మంత్రి పదవి ఉన్నదో దాని మీద ప్రజలు కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా మరి ఇటువంటి మాటలు అంటే 18 నెలల తర్వాత ఈ రకంగా ప్రజలు గుర్తుకొచ్చారు అనేది ఒక వంతుకైతే మరి మనం విస్మయం చేసుకోవాలి ఒకసారి.